హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది లోపు ఈ చిన్న పని చేస్తే మీకు పట్టిన దరిద్రం అనేది పోతుందన్నమాట. ఉగాది మనం మామూలుగా అయితే ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, దానికి మనము ఉగాది పచ్చడికి ఈ ఐటమ్స్ అన్ని మనకి కావాలండి. మెయిన్గా వేప పువ్వు కావాలి. వేప పువ్వు తెచ్చుకొని చక్కగా పువ్వుని ఒలిచి పెట్టుకోవాలి. మంచి మామిడికాయలు, పచ్చదనంగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలి. ఉగాది పచ్చడిలో మనం కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి మనం కలుపుకోవచ్చు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఇందులో మనము అరటి పళ్ళు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. బెల్లము, ఉప్పు, కారము, పులుపు, చింతపండు మనకి కావాలంటే ఇప్పుడు అందరూ రకరకాలుగా పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నారు. మామూలుగా అయితే పులుపు, చేదు, వగరు, అట్టిపండు ఇవన్నీ మనం చేరిస్తే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అనమాట. మెయిన్ మనము పులుపు, వగరు, కారం ఇవన్నీ మనం వేసుకుంటాం కాబట్టి ఉగాది పచ్చడి అయిందనమాట. ఉగాదిలోపు మనము సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయాలి. తల మొదలు అభ్యగ్న స్నానం చేయాలి. నువ్వుల నూనె మర్దన చేసి అప్పుడు మనం స్నానం చేయాలి. ఇంట్లో ఆకలి దప్పిక ఉండకూడదు అంటే దారిద్ర్యం ఉండకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి అని, నేను సంతోషంగా ఉండాలి అని మనం చెప్పుకోవాలి. పరిశుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. ఇంట్లో ఉండే కులదైవానికి మనము ప్రార్థించాలండి. శాస్త్రమే వేదం అన్నమాట. భగవంతునికి నివేదించే ప్రసాదం ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. అది ఉగాది పచ్చడి. ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఆ రోజు ప్రసాదం ఒక విశేషం అనేది ఉంటుందండి. ఎలా తయారు చేస్తారు అనేది అయితే వేప చెట్టు పువ్వు ఆరోగ్యం ఇచ్చేది. గాలి పీల్చడం వేప చెట్టు వసంత ఋతువులో పువ్వునిస్తుందండి. వేప చెట్టు ఆ గాలి పీల్చినా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. వేప పువ్వు, వేపాకు ఇవన్నీ కూడా షడ్రుచుల సమ్మేళనం అండి. మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. చక్కెర అంటే బెల్లము, పులుపు అంటే చింతపండు, రసాలము అంటే మామిడికాయ, ఇవన్నీ కలిసిన షడ్రుచుల పచ్చడే ఉగాది అనమాట. ఉగాది రోజు మనము వీటితో మనము పచ్చడిని తయారు చేసుకోవాలి. దాని ఆకు అన్నిటికీ శుభానికి వాడతారండి. మామిడి ఆకులు మనం ఇప్పుడు మామిడికాయలు పచ్చడిలో మనం ఎలా వేసుకుంటామో మామిడి ఆకులు కూడా శుభానికి సంకేతము. మనము సింహద్వారానికి పైన మామిడి ఆకులు, ఏ శుభకార్యమైనా మనం మామిడి ఆకులు కట్టుకుంటాము. ఏ పూజ చేసినా మనకి శుభానికి సంకేతం. ఈ ఇంటిలో మామిడి ఆకులు కట్టుకుంటున్నారు అంటే ఆ ఇంటిలో శుభం అనేది, ఆ ఇంట్లో పూజ అనేది ఉంటుందని మనకి అర్థం అన్నమాట. ప్రతి పండుగైనా సందర్భమైనా మామిడి ఆకులు కట్టుకోవటం ఒక ఆచారంగా వస్తుందండి. మామిడి ఆకులు శుభానికి సంకేతం అనమాట. సింహద్వారానికి పైన అటు మనము కొమ్మలుగా తెచ్చుకొని ఒక పండగ అయినా ఒక శుభకార్యం జరిగినా మనకి శుభానికి గుర్తు అనమాట. అలాగా దాని నుంచి మామిడికాయలు, దాని ఆకు అన్నింటికి శుభానికి వాడతారు. మామిడి కాయలైతే మనకి ఉగాది పచ్చడి రోజు ఉగాదిలో పులుపుకి సంకేతంగా మనం వాడతాము. పులుపు, వగరు, చేదు ఇవన్నీ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిగా మనం వాడుతూ ఉంటాము. తెల్లవారుజామున శివుడికి నివేదించి అప్పుడు మనం ఉగాది పచ్చడిని మనం తినాలండి. చాలా మంచిదనమాట. ప్రసాదమే ఈశ్వరునికి అనుగ్రహం అనమాట. సృష్టి ప్రారంభం అప్పుడు జరిగింది యుగాది అంటారండి. సృష్టి ప్రారంభం అయినప్పుడు అది యుగాదిగా వచ్చింది. అంటే ఉగాది నూతన సంవత్సరం నాడు మనం ఉగాదిగా మనము ఈ సంవత్సర కాలం అంటే మనము ఉగాదిగా కూడా మనము పిలుస్తూ ఉన్నాం అనమాట. సృష్టి ప్రారంభమైనప్పుడు దాన్ని యుగాది అన్నారండి. ఇప్పుడైతే దాన్ని ఉగాదిగా మనం అందరము నూతన కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం అనమాట. సంవత్సర కాలం అంటే ఆయురారోగ్యాలతో జీవించాలి అని మనం కోరుకోవాలి. ఆ శివుని అనుగ్రహం కోసం శివాలయానికి వెళ్ళాలండి. శివుని అనుగ్రహం అనేది మీకు కలగాలి అంటే ఉగాది రోజు మనం శివుని దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా మనము ఈ పూజని మనం చేసుకోవాలండి. కొత్త సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనమాట. మీకు ఎలాంటి శని ప్రభావం ఉన్నా మీకు పోతుందనమాట. ఈ సంవత్సర కాలం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఉంటారనమాట. కొత్త సంవత్సరం అందరూ నూతన సంవత్సరం నాడు చక్కగా అందరూ చాలా వస్తువులు కూడా కొత్త సంవత్సరం అని చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మనం సుఖ సంతోషాలతో ఉంటాము. ఆ రోజు మనం కొనుక్కుంటే ఈ సంవత్సరం అంతా మనం అలా కొనుక్కుంటూ ఉంటాము, మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కొత్త సంవత్సరం నాడు ఏ పని ప్రారంభించాలన్నా కొత్త సంవత్సరం నాడు ప్రారంభిస్తారండి. పంచాంగము ఇవన్నీ మనం చదువుకుంటూ ఉంటాము. మనం ఈ సంవత్సరం ఉగాది రోజు ఏ రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనము
పంచాంగంలో మనం చూసుకుంటూ ఉంటామండి. అదేనండి ఉగాది ప్రత్యేకత. ఉగాది ప్రత్యేకత ఈ పంచాంగము, ఈ పులుపు వగరుల ఉగాది పచ్చడి, షడ్రుచుల సమ్మేళనము. మనము ఏ రాశులు వాళ్ళైనా ఈ పంచాంగం అనేది మనం చూస్తూ ఉంటారనమాట. ఈ రాశిలో ఈ రాశి వారికి ఏముంది, ఈ కొత్త సంవత్సరం మనకి మంచి ఎలా జరుగుతుందని ప్రతి ఒక్కరు పంచాంగము చదువు వినిపించుకుంటూ ఉంటారు. అలాగా ఉగాది రోజు ఇలా జరుపుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉగాదిలోపు ఈ చిన్న పని చేసి మీకు పట్టిన దరిద్రాన్ని పోగొట్టుకోండి. ఉగాది పచ్చడిని శివునికి నైవేద్యంగా పెట్టండి. ఉగాది రోజు పూజ మీరు ఇలాగా షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడితో ప్రారంభించండి. ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మీరు తులతూగుతారనమాట. చూసారా, మనము ఉగాది రోజు సూర్యోదయానికి వెళ్ళి ముందు లేచి ఈ పనులన్నీ చేయాలండి. చక్కగా ఉగాది పచ్చడి చేసుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకొని శివుణ్ణి ఆరాధించి మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి కూడా ఇలా చేయొచ్చు అనమాట. ఈ సంవత్సరం అంతా ఈ చిన్న పని చేస్తే మీకు ఈ ఉగాదిలోపు ఈ చిన్న పని చేస్తే మీకు పట్టిన దరిద్రం అనేది పోతుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.